అందుకు ప్రధాన కారకులు మన బూసిరెడ్డి శంకరెడ్డి గారి వారి ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్ ఎవరైనా చెబితే ఇది ఒక యోగ ఆశ్రమమా లేదా ఫంక్షన్ హాలా అన్నట్టుగా నిత్యము యోగ సాధన జరుగుతూ ఉండేది. 2016 సంవత్సరం నుంచి నిత్యం జరుగుతూ ఉండేది. ఈ మధ్య కాలంలోనే వేరే వేరే ప్లేసులు మార్చి చేస్తూ ఉన్నాము. ఓకే, సరిపోతుంది. ముందుగా యోగా అంటే ఈ సమాజంలో ఈ కాలంలో మరి ముఖ్యంగా అందరికీ అవేర్నెస్ వచ్చేసింది. కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా పెరిగింది. ఓకే, అయితే నాకు తెలిసిన పదాలలో అసలు యోగా అంటే ఏమిటి అనేది నేను తెలుసుకున్నది మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. అసలు యోగా అంటే ఏమిటి? వాట్ ఈజ్ యోగా? యోగా అనే పదం యూజ్ అనే సంస్కృత ధాతువు నుండి ఉద్భవించిందండి. ఆ భాషలో యూజ్ అంటే రెండింటిని కలపటం, టు కంబైన్ టుగెదర్, టు జాయిన్ టుగెదర్. అదే పదము యోగకి మూలమైంది. ఎందుకంటే ఉదాహరణకు మన పల్లెటూళ్ళలో 2 ఎడ్లని కలపడానికి ఒక లావుపాటి కర్రను ఉపయోగిస్తాము. దానిని మనం యోగ్ అంటాం, కాడి అంటాం. ఆ లావుపాటి కర్ర కాడిని ఎందుకు ఉపయోగిస్తామంటే 2 ఎడ్లు సమానంగా ముందుకెళ్ళడానికి ఉపయోగిస్తామండి. ఓకేనా? అదే పదం యోగకి మూలం. అయితే మన యోగలో దేని కలుపుతామంటే ఈ కంటి కనిపిస్తున్న ఈ స్థూల శరీరం ఉంది కదండి, ఈ స్థూల శరీరాన్ని పుట్టుక నుంచి మరణించేంత వరకు నడిపించే సూక్ష్మ శరీరం ఉంటుంది. ఈ 2 శరీరాల సమన్వయమే అదే యోగం అండి. అదే యోగా అండి. ఒకసారి గట్టి చెప్పడం సార్. ఇప్పుడు కొద్దిగా వివరణ ఇస్తాను, జాగ్రత్తగా. స్థూల సూక్ష్మ శరీరాల సమన్వయమే యోగా అని చెబుతున్నాను. అది ఎలాగంటే ఇప్పుడు ఈ కంటికి కనిపిస్తున్న ఈ స్థూల శరీరం ఉంది కదా, ఈ స్థూల శరీరం ఎక్కడైతే ఉంటుందో అక్కడే సూక్ష్మ శరీరం కూడా ఉండి 2 కలిసి సమన్వయంతో ఏ పని చేసినా అదే యోగం అవుతుందండి. అదే యోగా అంటే. ఇప్పుడు మీ శరీరాలన్నీ ఇక్కడనే ఉన్నాయి, నేను చెప్పే మాటని ఏకాగ్రతతో ఎటు పక్కన మీ తల తిప్పకుండా నా వైపే చూస్తూ ఏకాగ్రతతో వింటూ ఉన్నారు, అదే యోగం అంటే. అదే యోగా అంటే. అలా కాకుండా మీ శరీరాలన్నీ ఇక్కడనే ఉన్నాయి, మీ మనసు అంతా ఎక్కడో ఉంది, వెళ్ళిపోవాలి లేదంటే టైం అవుతుంది అనే వేరే ఒక దాని గురించి ఆలోచిస్తున్నారనుకోండి, అదే రోగం. యోగానికి రోగానికి తేడా అదేనండి. ఒకసారి మరొకసారి చెప్పండి. ఓకే, నెక్స్ట్ ధ్యానం అంటే ఏమిటి? ఇందాక స్వామీజీ గారు చాలా బాగా చెప్పారు, కానీ నేను మామూలుగా వేరే విధంగా మార్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ధ్యానం అంటే గంటల తరబడి చీకటి గదిలో కూర్చొని ఉండడం ధ్యానం కాదు. ధ్యానం అంటే ఈ 2 శరీరాలను, స్థూల సూక్ష్మ శరీరాలను సమన్వయపరిచి మనం ఏ పని చేసినా ధ్యానం అవుతుందండి. నడుస్తున్నాము, నడిచేటప్పుడు మన పాదాల స్పర్శను గమనిస్తూ నడవడమే ధ్యానం. అన్నం తింటున్నాము, ప్రతి మెతుకులో ఉన్న రుచిని ఆస్వాదిస్తూ తినడమే ధ్యానం అవుతుందండి. స్నానం చేస్తున్నాము, ప్రతి నీటి బొట్టును ఆస్వాదిస్తూ స్నానం చేయడమే ధ్యానం అవుతుంది. ఈ విధంగా మనం ధ్యానం అంటే ఏంటో చెప్పుకోవచ్చండి. అయితే ఈ కాలంలో మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ గతాన్ని గురించి అతిగా అనవసరంగా చింతిస్తూ భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూ ఈ స్థూల శరీరాన్ని ఒక చోట ఉంచుకొని వేరొక దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. అవునా కదా? దానిని ఏమంటారు ఒకసారి చెప్పండి మన తెలుగులో? పరధ్యానం అంటారు. ఏమంటారండి? బాడీ ప్రజెంట్, ఇంకా చాలా మంది ఆబ్సెంట్లో ఉన్నారు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఓకేనా? అలా ఎందుకు చాలా మంది పరధ్యానం ఉంటారు అంటే ఎవరి గత జీవితం అయితే కష్టాలతో, నష్టాలతో, బాధలతో, సంసారపరమైన జీవితంలో ఆర్థికపరమైన నష్టాలతో ఎప్పుడు సతమతం అవుతూ ఉంటారో ఎప్పుడు వారు పరధ్యానం ఉంటారండి. మరి దానికి ఇలా పరిష్కారం ఏమిటి? ఎప్పుడు ఇలా చింతిస్తూ ఇలా బాధపడుతూ ఉంటే దాని పరిష్కారం వచ్చేస్తుందా? ఎప్పటికీ రాదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి, సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ సత్యం ఏమిటంటే గతం అనేది శవం లాంటిదండి, తిరిగి వస్తుందా? ఎప్పటికీ రాదు. భవిష్యత్ అనేది పుట్టని బిడ్డ వంటిది, అది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉన్నది ఏమిటి? వర్తమానం మాత్రమే మన చేతుల్లో ఉన్నది. కాబట్టి వర్తమానంలో ఉన్న ప్రతి క్షణాన్ని అనుభవిస్తూ ఏకాగ్రతతో జీవితాన్ని ముందు కొనసాగించడమే అదే యోగం అవుతుందండి. వన్స్ మోర్ క్లాస్, ఒకసారి గట్టిగా చెప్పండి. రోటరీ క్లబ్ వాళ్ళు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. నెక్స్ట్, కర్మరాహిత్యంతో జీవించడం యోగం అని నేను చదువుకున్నానండి. అది ఏమిటంటే పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూ ఉంటారండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు. అయితే చేస్తున్న పనిలో ఉన్న కీలక రహస్యాన్ని కనుక తెలుసుకున్నట్లయితే
చేసుకున్నట్లయితే ఆనందంతో పాటు ఆరోగ్యం, పరిపూర్ణమైన ఆయుష్ కూడా పొందవచ్చండి. అది ఎలాగంటే ఈనాడు మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే పిల్లలు కానీ, గృహిణి కానీ, వృద్ధుడు కానీ, వ్యాపారస్తుడు కానీ, ఉద్యోగస్తుడు కానీ ప్రతి పనిని ఈ కాలంలో ఎలా చేస్తున్నారంటే కష్టంగా, బలవంతంగా, తప్పదన్నట్టుగా, ఒత్తిడిగా చేస్తున్నారండి. ఆ ఒత్తిడి రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి కొన్ని దీర్ఘకాలిక రుగ్మతలకు మూల కారణం అవుతున్నాయండి. అవే షుగర్, బీపీ, ఉబ్బసం, రకరకాల రుగ్మతల రూపంలో బయటపడుతూ ఉంటుందండి. దానినే కర్మ బంధం అంటారండి. అదే కర్మ బంధం అంటే. అయితే అతి కొద్ది మంది మాత్రమే, చాలా తక్కువ మంది మాత్రమే ప్రతి పనిని ఎలా చేస్తారంటే ఒక ఆటగా, ఒక పాటగా, సరదాగా జీవితాన్ని ముందు కొనసాగిస్తుంటారండి. ఎటువంటి కష్టాలు ఉన్నా సరే సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అదే కర్మ యోగం అంటేనండి. ఓకే, కాబట్టి మనలో 3 రకాల వ్యక్తులు ఉంటారని కూడా అంటారండి. మొదటి రకం వర్గం వాళ్ళు ఎలా ఉంటారంటే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే జీవితాన్ని సరదాగా ముందు కొనసాగిస్తూ ఉంటారు. అటువంటి వారికి ఎక్కువ అలసట ఉండదు, విశ్రాంతి ఉండదు. ఎంత శ్రమించినా సరే మరింతగా ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటారండి. అటువంటి వారిని దేవతలు అన్నారండి. అలాగే మరొక వర్గం వారు ఎలా ఉంటారంటే జీవితం అంటే ఒక పని అనుకుని నిరంతరం పని చేస్తూనే ఉంటారు. పనిని అలా ముందుకెళ్తూ ఉంటారు. వారినే మానవులు అన్నారండి. అయితే ఎక్కువ మంది చివరి వర్గం వాళ్ళు ఎలా ఉంటారంటే జీవితం అంటే ఒక సమస్య, అడుగు తీసి మరో అడుగు వేస్తే ఒక కొత్త సమస్యలు సృష్టించుకుంటూ ఉంటారండి. కుటుంబంలో ఉన్న, ఏదైనా వృత్తిలో ఉన్న, వ్యాపారం ఉన్న, ఎక్కడున్నా సరే సమస్యలు సృష్టించుకుంటూ ఉంటారు. అటువంటి వారినే రాక్షసులు అన్నారండి. కాబట్టి ఎవరైతే యోగంలోకి ప్రవేశించి కర్మయోగంలో జీవిస్తారో వారినే దేవతలు అని కూడా అంటారండి. మరొకసారి చెప్పండి. ఓకే, నెక్స్ట్ వన్. మానసిక ఘర్షణ తొలగిపోవటమే యోగా అండి. ఓకే, నేను చెప్పేది నేను ఆచరణలో పెట్టి నేను జీవన విధానాన్ని కొనసాగించే ఎక్స్పీరియన్సే తెలియజేస్తున్నాను తప్ప వేరేలా అనుకోకండి. మానసిక ఘర్షణను తొలగించుకోవడమే యోగా అండి. అది ఎలాగంటే జాగ్రత్తగా మనం గమనించుకున్నట్లయితే మనకు మన పరిసరాలకు మధ్య నిత్యము అంటే బాహ్య ప్రపంచంలో నిత్యం మనం ఘర్షణ పడుతూ ఉంటామండి. అవునా కదా? అయితే అవి వ్యక్తులు కావచ్చు, సంఘటనలు కావచ్చు, అవి నిత్యం మన మానసిక మట్టంలో నిత్యం కలతను కలగజేస్తూ ఉంటాయండి. అయితే మానవ జీవితం మొదలవటంతోనే ఎడుగుతో మొదలవుతుందండి. అవునా కదా? ఆ తర్వాత జీవితం అంతా సరిలేదు అనే భావనతో గడుస్తుందండి. చివరికి నిరాశ, నిస్పృహతో ముగుస్తుందండి. ఇది ఒక రకమైన అసంతృప్తి అండి. ఎవరైతే ఈ విధంగా అసంతృప్తితో జీవితాన్ని ముందు కొనసాగిస్తూ అలాగే తన వృత్తిని, తన వ్యాపారాన్ని, తన ఆస్తులని ఇతరులతో పోలుస్తూ ఉంటారో వారికి జీవితం అంతా ఎప్పుడు అసంతృప్తిగా కనిపిస్తూ ఉంటుందండి. అలాగే నేనంటే అందరూ వ్యతిరేకమైన భావనతో ఉన్నారనే సరిలేని భావన కూడా పెంచుకుంటూ ఉంటారండి. సరిలేదు అనే భావన ఆవేశానికి, ఉద్రేకానికి దారితీస్తుందండి. సరిగా ఉంది అనే తత్వము స్వేచ్ఛకు దారితీస్తుంది. ఎవరో సరిగా లేదు అనే విషయాన్ని మనం ఎందుకు మోయాలి? ఆత్మస్థితిలో జీవించే వారికి అంతా సరిగానే ఉంటుందండి. భౌతికవాదంలో జీవించే వారికి ఏది కూడా సరిగా లేనట్టుగానే ఉంటుందండి. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే వాస్తవంగా ఈ ప్రపంచంలో ఏమీ లేదండి. మనం ఏర్పరచుకునే భావాలే మనకు ఉన్నతులుగా తయారు చేస్తుందండి. అందుకని మన పెద్దవారు అన్నారు, ఈ సృష్టి ఎప్పటికీ మారదు, నీ దృష్టి మార్చుకో. నువ్వు జ్ఞానపరంగా ఎదుగు, నువ్వు మానసికంగా ఎదుగు, అప్పుడే సమస్య స్థానంలో పరిష్కారం లభిస్తుందని అన్నారండి. ఓకే, లాస్ట్ ఒక మాట చెప్పి క్లోజ్ చేసేస్తాను. నాకు యోగాకు సంబంధించిన కొన్ని మాటలు అలాగే మానసిక ప్రశాంతతకు సంబంధించి చెప్పమన్నారు. లాస్ట్ ఒక 2 మాటలు చెప్పి క్లోజ్ చేసేస్తాను. సమయం కూడా తక్కువ ఇచ్చారు కాబట్టి. ఈనాడు ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి విభిన్నమైన ఆకృతితో కూడుకొని జీవనానికి అనుకూలంగా ఉండే విధంగా ఒక శరీరం ఉంటుందండి. అయితే ఆయా జాతులను బట్టి వారి యొక్క ఆయుష్ వేరువేరుగా ఉంటుంది. అన్ని జాతుల జీవులకు ఒకే రకమైన ఆయుష్ ఉండదు. అవునా కదా? వేరువేరుగా ఉంటుంది. అయితే ఆ జీవుల యొక్క ఆయుష్ ఉన్నంత వరకు వాటి యొక్క జీవయాత్ర సక్రమంగా జరగాలి, జీవితం ప్రశాంతంగా ముందుకు వెళ్ళాలి అంటే
తప్పనిసరిగా ఈ శరీరం యొక్క సహకారం అవసరం ఉంటుందండి. ఒకవేళ ఈ శరీరం సరిగా సహకరించకపోతే ఈ శరీరంలో ఉన్న జీవుడు ఇబ్బంది పడుతూ అతి తక్కువ సమయంలోనే, అతి తక్కువ కాలంలోనే ఈ శరీరాన్ని వదిలివేసి వేరే ఒక శరీరంలో ప్రవేశిస్తాడని కొన్ని శాస్త్రాలు తెలుపుతుందండి. దానినే మనం మరణం అంటామండి. ఈ విధంగా పరిణామ క్రమంలో దేహాలను మారుస్తూ బుద్ధిజీవిగా చివరిగా ఈ మానవ శరీరంలోకి ప్రవేశించడం జరుగుతుందండి. కాబట్టి అయితే మానవ జన్మకు ఇది చిట్ట చివరి జన్మ అని అది కూడా పురాణంలో తెలుపుతుంది. కాబట్టి ఏ జన్మలో కూడా పొందినటువంటి జ్ఞానాన్ని, సంపాదించలేనటువంటి అనుభూతిని ఈ జన్మలో కూడా మనం పొందలేకపోతే మానవ జన్మ వృధా అయిపోతుందండి. కాబట్టి మనకు కావాల్సింది మన లక్ష్యాన్ని మన దృష్టిలో పెట్టుకొని అదే ఉద్దేశంగా మనకున్న బుద్ధిని దాని కొరకు వినియోగిస్తూ ఈ కార్య సాధనలో మన శరీరం మన అనుకున్న లక్ష్యానికి ఎటువంటి అడ్డుగా రాకుండా సహాయపడేటట్లు చేసుకోవడమే మానవ లక్ష్యం అండి. కాబట్టి మన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మన శరీరాన్ని ఒక వాహనం లాగానే వాడుకోవాలి తప్ప శరీరమే లక్ష్యం కూడా కాకూడదండి. ఓకే, కాబట్టి మన లక్ష్యాన్ని నెరవేర్చేది మన శరీరం. కాబట్టి ఈ శరీరం యొక్క మంచి చెడును చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుందండి. అందుకనే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశికి ఆ జీవరాశుల యొక్క శరీరాలు ఆరోగ్యంగా ఉండడానికి ఆ శరీరాలను సృష్టించిన సృష్టికర్త కొన్ని శరీర ధర్మాలను రూపొందించడం జరిగిందండి. కాబట్టి ఆ శరీర ధర్మాలను ఏ జీవి అయితే అనుకూలంగా నడుస్తుందో ఆ జీవి తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉంటుందండి. అందుకనే 84 లక్షల జీవరాశులు ఏనాడు కూడా ఆ శరీర ధర్మాలను ఉల్లంఘించకుండా ఉంటున్నాయి. కాబట్టి ఆ వాటికి ఇంతవరకు వైద్య శాస్త్రంతో కానీ, మందులతో కానీ, హాస్పిటల్తో కానీ అవసరం లేకుండా ఈ ప్రకృతిలో ప్రశాంతంగా ఆనందంగా జీవించగలుగుతున్నాయండి. ఇంతటి నాగరికత పెరగక ముందు మానవుడు కూడా ఆ కాలంలో మన పూర్వీకులు ఈ శరీర ధర్మాలను గౌరవించారు కాబట్టి నిండు నూరేళ్లు జీవించారండి. ఈనాడు మనం ఎంత శాతం అయితే ఆ శరీర ధర్మాలను ఉల్లంఘిస్తూ ముందుకెళ్తున్నామో అంత శాతము అనారోగ్యానికి గురి అవుతున్నామండి. కాబట్టి తిరిగి మనం ఆరోగ్యాన్ని పొందాలంటే ఏకైక మార్గం ఒకటేనండి. మనం ఏ అధర్మాన్ని అయితే మనము దూరం పెట్టామో, ఏ అధర్మాన్ని అయితే మనము వద్దనుకుంటున్నామో తిరిగి ఆ ధర్మాన్ని గౌరవిస్తే మనకు కావాల్సిన ఆరోగ్యం వచ్చేస్తుందండి. కాబట్టి చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, ఒకవేళ మీకు ఆరోగ్యం రావటం లేదు, మీకున్న జబ్బు పోవటం లేదు అంటే దాని యొక్క అర్థము మీరు అధర్మంగా జీవిస్తున్నారని అర్థం అండి. ఒకవేళ మీరు అధర్మంగా జీవిస్తూ వైద్యశాలకు వెళ్ళి శస్త్రచికిత్స చేసుకున్నట్లయితే మీలో ఉన్న అధర్మము ధర్మంగా మారిపోతుందండి. మందుల ద్వారా మనలో ఉన్న జబ్బు శాశ్వతంగా పోతుందా? ఎప్పటికీ అది పరిష్కారం కావదండి, తాత్కాలికంగా అవుతుంది. కాబట్టి అందుకనే మన పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, మందుల ద్వారా రోగం మరో రోగంగా మారుతుందని కూడా అన్నారండి. మందులు అవసరమే, ఎంతవరకు అవసరమే అంతవరకే వాడుకోవాలి తప్ప తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా, మోషన్ అయినా, మోషన్ కాకపోయినా ప్రతిదానికి బిల్లలతో సమాధానం ఇస్తాం అంటే మరొక రోగంగా మారుతుందండి. అందుకనే ఎన్ని వైద్య విధానాలు వచ్చినా, ఎంతమంది వైద్యులు వచ్చినా, ఎన్ని వైద్యాలయాలు వచ్చినా డబ్బులు మారుతున్నాయి కానీ జబ్బులు మాత్రం పోవటం లేదండి. కాబట్టి చివరిగా నేను చెప్పేది, మనసు మార్చుకోకుండా జాగ్రత్తనండి. మనసు మార్చుకోకుండా కాశీకి వెళ్ళినా, గంగలో మునిగినా, కాషాయం ధరించిన శని తొలగదు అన్నట్లు అధర్మం చేస్తున్న రోగి, అధర్మంగా ఉన్న మనిషి, అధర్మంగా ఉన్న రోగి ఈ సత్యాన్ని తెలుసుకోకుండా ఎంత ప్రయత్నం చేసినా సరే ఈ భూమండలంలో ఉన్న ఏ మానవుడు కూడా ఆ మానవ రోగిని నయం చేయలేడండి. కాబట్టి మీలో ఉన్న సమస్యలకు పరిష్కారం కావాలన్నా, మీలో ఉన్న జబ్బులు తొలగిపోవాలన్నా, జబ్బులు రాకుండా జీవితం అంతా ప్రశాంతంగా ఉండాలన్నా భగవంతుడు ప్రసాదించిన పంచధర్మాలని గౌరవించాల్సిందే, ఆదరించాల్సిందండి. ఆ పంచధర్మాలు చెప్పి ముగించేస్తాను. ఆ పంచధర్మాలు ఏంటంటే, మొదటి ధర్మము నీటి ధర్మం అండి, రెండవ ధర్మము ఆహార ధర్మం, మూడవ ధర్మము వ్యాయామ ధర్మం, నాలుగవ ధర్మము విశ్రాంతి ధర్మం, చివరి ధర్మము విసర్జనక ధర్మం అండి. ఈ పంచధర్మాలను ఎవరైతే గౌరవిస్తారో, ఎవరైతే పాటిస్తారో వారు నిండు నూరేళ్లు జీవించే అవకాశం ఉంటుందండి. ఎటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతాడండి.
ఓకే, కాబట్టి ఈరోజు నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు రోటరీ క్లబ్ వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నాకు ఈ రంగంలోకి మరింతగా ముందుకు కొనసాగడానికి నాకు భూసిరెడ్డి గారు ఎంతోగానో ప్రోత్సహించారు. ఓకే, అన్నపూర్ణమ్మ గారు వారిద్దరూ నన్ను ఎంతోగానో ప్రోత్సహించడమే కాకుండా మీకు ఇంతవరకు అసలు రోటరీ అంటే యోగా అన్నట్టుగా మా భద్రాచలంలో వ్యాపించిందండి. ప్రతి ఒక్కరికి యోగా అనేది ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో నన్ను ఎంతోగానో ప్రోత్సహించడం, అలాగే ఉచితంగా యోగా శిక్షణ అందించడమే కాకుండా యోగాలో ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్, పాజిటివ్ ఫుడ్, అమృతాహారం కూడా ఉచితంగా ఈ భద్రాచలంలో పంచేవారం అండి. ఓకే, అటువంటి అవకాశం ఈ ప్రజలకి, ఈ సమాజానికి నా ద్వారా ఈ జ్ఞానాన్ని అందించడానికి అవకాశం కల్పించినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్.